ఇక్కడ ప్రకృతి భగవంతుడు ఈ కొండేశ్వరు అందువల్ల అందరూ గిరిప్రదక్షిణ చేస్తారు. పౌర్ణమి రోజుల్లో మినిమం 5 లక్షల మంది మాక్సిమం 8 లక్షలు వస్తున్నారు ప్రతి నెల. అలాగే మనకు ఒక 3 నెలలు మనకు ఈ కార్తీక దీపంకు 20 లక్షల మంది వస్తారు. కార్తీక పౌర్ణమికి 40 లక్షల మంది వస్తారు. అలాగే మనకు చిత్రా పౌర్ణమికి 20 లక్షల మంది వస్తారు. గురు పౌర్ణమికి 20 లక్షల మంది వస్తారు. ఇంతటి జనం ఎక్కడ మనం చూడలేదు. ఇంత జనం వస్తున్న జనం ఈ అరుణాచలం. రేపు పొద్దునే మా సీను మైనా పొద్దున్నే ఇవన్నీ కూడా తెలుసుకోవాల్సిన విషయం. అలాగే ఇక్కడ గిరి ప్రదక్షిణ చేస్తున్నాము. గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు ఎన్నో దేవాలయాలు ఉన్నాయి. అష్టలింగాలుగా స్వయంగా వెళ్తున్నారు. ఎందుకు వారు స్వయంగా వచ్చారు అంటే కారణం ఉందండి. ఇక్కడ ప్రకృతి భగవంతుడు ఈ కొండే శివుడు కాబట్టి ఇక్కడ ఈ చుట్టూ వచ్చేసి మనకు అష్టలింగాలు స్వయంగా అలాగే మనకి ఈ అష్టలింగాలు కాకుండా సూర్యచంద్రుడు కూడా ఇక్కడ స్వయంగా వెలిచారు. అంటే ఇక్కడ అష్టలింగాలు కాదని అందరూ అష్టలింగాలు చెప్తారు. అష్టలింగాలు కాదండి, దశలింగాలు ఇక్కడ చూడాల్సింది. అలాగే విష్ణు ప్రతిష్ఠించిన లింగము, శివుని ప్రతిష్ఠించిన లింగము, మహావిష్ణు ప్రతిష్ఠించిన లింగం ఇక్కడ ఉన్నది. ప్రపంచంలో ఇంకెక్కడా లేదండి, ఎక్కడికనే లేదు. ఇవన్నీ చూడాల్సిన ప్రదేశాలు ఇక్కడే అరుణాచలంలోనే ఉన్నాయి. అలాగే ఈ అరుణాచలం నుంచి ఒక 30 కిలోమీటర్ల దూరంలో మీకు ఆది తిరువరంగం అనేసి ఉంది. ప్రపంచంలో మొట్టమొదటి దేవాలయం 1,00,000 సంవత్సరాల ఇక్కడే ఉంటుంది. సో ఇవన్నీ ఇది వచ్చాక మనం తెలిసింది. నాకు అంతకుముందు తెలియదు. 2006 నుంచి నాకు అరుణాచలంకి వచ్చాము. ఈ దూరంలో దగ్గర 50 సార్లు వచ్చాను, వెళ్ళాను. పత్రికారు వెళ్ళడానికి వచ్చాము. ఇంత సత్యం అంత కనుక్కొని వెళ్తాను. ఆ రోజు మనం తెలుసుకొని ఉంటే అది వేరు, అది దాని వదిలేసి ఈరోజు ఒక సంకల్పంతో ఒక కార్యంతో వచ్చాం కాబట్టి ఇక్కడ ఇంత స్థల పురాణం తెలుసుకోవడం అనేది జరిగిందండి. ఇక్కడ చూడాల్సినటువంటి చాలా ఉన్నాయండి. ఒక్కొక్కటి మనం